ప్రజలకు నమస్కారం. 36వ వార్డు ప్రజలకు మనవి. 36వ వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న మారుతి ప్రసాద్ 420 గాడు అని ఇప్పుడు కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఒక చనిపోయిన వ్యక్తి ఫోటో మార్చి అతని స్థలాన్ని దొంగ రిజిస్టర్ చేసి అమ్ముకున్న వ్యక్తిని ఇంతకంటే గౌరవంగా ఎలా పిలవాలో మీరే చెప్పండి. నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి తాను పత్తి గింజనని, అమాయకుడినని, తాను ఎదుగుతున్న నాయకుడినని తన గురించి తానే తెగ ఊహించుకొని భ్రమలో బతుకుతున్నాడు. నిన్న ల్యాండ్ ఓనర్ని పిలుచుకొచ్చి మాట్లాడించిన మాట మాత్రం వాస్తవమే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది, దొంగ రిజిస్టర్ చేసిన మారుతి ప్రసాద్ బాగానే ఉన్నాడు, ల్యాండ్ ఓనర్ బాగానే ఉన్నాడు. ఈ దొంగ రిజిస్టర్తో పట్టాతో ల్యాండ్ను కొన్న బాధితుడు నా పక్కనే ఉన్నాడు. అతనికి న్యాయం చేశారా ఇంతవరకు? అతనికి ఏం చేశారో అతని మాటల్లో మీరే వినండి. బండేతుల మండలం ఎర్రగుండ్ల గ్రామం సిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని నేను. మారుతి ప్రసాద్ అని ప్రసాద్ బాబు 6 సెంట్ల స్థలం తీసుకొని 6 లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది, ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది. అయినా పడిన తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బాడి మంచోడా చెడ్డోడా అని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు. కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు. కానీ ఎవరైనా వేయించాల్సిందే, స్థలం వాళ్ళది కాబట్టి వేయించాల్సిందే. స్థలం పక్కన ఇంట్లోనే అని కబ్జా చేసినాడు. వాళ్ళు ఏదో మార్కాపురం అని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు. 3 సంవత్సరాల డబ్బులు అడగంగా ఇవ్వకుండా బేరియడం కూడా జరిగింది. జరిగిన తర్వాత అది వాళ్ళ స్థలంలో కనుక్కొని పేపర్కి వేసినారు. పేపర్ అయిన తర్వాత స్టేషన్ పోయి సీఏ నన్ను పిలిపినాడు. పంపించి సీఏ గారు అయితే పంపించింటే, ఏం సార్ నాకు న్యాయం కాదు కదా, స్థలం వాళ్ళేమో మాకు గాను కేసు పెట్టినారు, ఇదేం డబ్బులు తీసుకుని నా పరిస్థితి ఏమంటే, బెదిరించిన తర్వాత స్థలం చేపించకుంటే వాళ్ళు వీళ్ళు ఫోర్స్ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు. బాండ్ రాయకుండా 6 సంవత్సరాన్ని సతాయిస్తా ఉన్నాడు. డబ్బులు టైం అయిపోయింది ఇవ్వమంటే నన్ను పెరకపోయి ఏం చేసుకో, నాకు రాజకీయం పలుకుబడింది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పినాడు. నిన్న మొన్న అడుగుతుంది ఏమైనా అంటే, మాకేముంది గవర్నమెంట్ ఉంది, మాకు ఫరూక్ ఉన్నాడు, వాళ్ళు మాకు సపోర్ట్ ఉండాలనే. కానీ ఫరూక్ కానీ ఫిరోజ్ కానీ వాళ్ళు అటువంటి మనుషులు కాదు, మంచి వ్యక్తులలో. నా వయసు వచ్చిన నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు. కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు. కానీ నాకు ఇదొకటే కాదు, స్థలమోడు బాగుండాడు, రాసిచ్చినోడు బాగుండాడు, ఇద్దరు బాగుంటారు. నాకు న్యాయం ఎవరు చేయడం లేదు. నేను అందరి దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, సిఐ దగ్గర, అన్ని దగ్గర పోయినా, ఎవరు నాకు సహకారం చేయలేదు. ఏమంటే బెదిరిస్తున్నాడు, నీ అంత చూస్తా, కేసు పెట్టు, నీకు అది తెలుసా అది ఇదని. కానీ ఈరోజు బాండ్ కోర్టు కేసు ఖర్చు పెట్టుకుంటున్నా. కానీ నా పరిస్థితి బాగాలేదు. నేను కావాలి ఉంటానో పోతాను నాకు కూడా తెలియదు, డబ్బులు వచ్చాయి రావు తెలియదు. నన్ను కనీసం అంటే 10 లక్షలు బలి చేసినాడు. ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, ఫిరోజ్ గారు వాళ్ళు మంచి వ్యక్తులు. వాళ్ళు ఏదైనా దయ ఉంచి చట్టరీత్యంగా నాకు న్యాయం చేయవలని కోరుతున్నాము. నా పేరు మద్దిలేటి, మాది పోలూరు గ్రామం అండి. మేము 2018 సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి నా దగ్గర 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ఎన్ పాలిటెక్నిక్ కాలేజ్ కాడ స్థలం చూపించి, మళ్ళీ ఎస్ఆర్బిఎస్ కాలనీలో ఒక స్థలం చూపించి, నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి, అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి 70,000 రూపాయలు నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలాడినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ, యాజ్ ఏ ఫ్రెండ్లీ మోడ్లో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు. చివరిగా నాకు విసిగి చెంది 2014 సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమని నా డబ్బులు నాకు ఇస్తాడేమో అని చెప్పి పెట్టుకున్నాను. 2015 సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను. అతను బైక్ తీసుకోపోలేదు, నా డబ్బులు వాపసు ఇవ్వలేదు. దయచేసి నంద్యాల మంత్రివర్యులు, నంద్యాల ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు ఫరూక్ గారు, కుమారుడైన ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.